దళిత బాలికపై 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వరంగల్ దయానంద్ కాలనీలో చోటు చేసుకుంది. బాలికని ట్రాప్ చేసిన ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుల వేధింపులు తట్టుకోలేక 3 రోజుల క్రితం బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి ఇంట్లోని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యువకుల ఇంటిపై దాడి చేసి బైకులను ధ్వంసం చేశాయి. ఇక ప్రొసీజర్ ప్రకారమే చర్యలు తీసుకుంటామని, ఆందోళన అవసరం లేదని ఏసీపీ గిరికుమార్ తెలిపారు. దయానంద్ కాలనీలోని ఒక నిరుపేద కుటుంబం ఇంట్లో కిరాయి ఉంటుండగా ఆ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం 6 అన్నదమ్ములున్న ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి ఆ అమ్మాయిని ఏదో రకంగా ట్రాప్ చేసి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఆమెపై అత్యాచారం చేసినట్టు, తనతో పాటుగా వాళ్ళ అన్న అంటే 6 2 అన్నదమ్ములు కలిసి అమ్మాయిని చాలాసార్లు శారీరకంగా వాడుకొని వీడియోస్ ఉన్నాయి, న్యూడ్ వీడియోస్ ఉన్నాయి అని చెప్పి ఒక అమ్మాయిని భయపెట్టి నువ్వు రాకుంటే మీ అమ్మ నాన్నని చంపుతామని బెదిరిస్తూ అనేక మార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్టు తెలిసింది. అదే కాకుండా ఆ చుట్టుపక్కల 2-3 ఫోన్లు దొంగతనం జరిగినప్పుడు ఆ ఫోన్ల ద్వారా ఈ ఇంట్లో ఉన్న అమ్మాయికి ఇంటిపైన ఉన్న ఇంటి యజమానికి సంబంధించిన వాళ్ళ పిల్లలకు కూడా అసభ్యకరమైన మెసేజ్ పెడుతూ వాళ్ళని కూడా వేధిస్తున్నట్టు అనుమానం కలిగి ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి స్థానిక మున్సిపాలిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల దర్యాప్తులో సంఘటన జరిగింది వాస్తవమని తెలిసినాక సరే నిందితులు